సండే నైట్ 10కి వచ్చి పిల్లోడు కళ్ళజోడు ఇరిగిపోయింది, అర్జెంట్ కావాలి అన్నారు. ఆ పిల్లోడు వయసు 2.5 సంవత్సరాలు, జస్ట్ నడిచి అప్పుడే జస్ట్ లైట్గా మాట్లాడే వయసు. కానీ ఆ పిల్లోడికి అంత సైట్ ఉంది. అంటే ఇది బై ఫాల్ట్ బర్త్గా వచ్చింది. చిన్న బాబుది, పెద్ద బాబు 4 years, తంది సేమ్ అంతే. ఏంటంటే డాక్టర్లు అన్నారు టీవీలో ఎక్కువ చూడడం వల్ల ఈ అబ్బాయికి ఇలా వచ్చిందండి. ఈ విజయవాడలోనే పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నారు వాళ్ళు. అది కూడా ఇరిగిపోయిందని చెప్పి 10ంటికి ఎవరు లేరు మీరున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి చేపించుకొని వెళ్ళారు. చూశారు కదా, ఈ తప్పెవరిది? పిల్లలదా, తల్లిదండ్రులదా? విజన్ ఉన్న వాళ్ళకి ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. ఇప్పుడు కొంతమందికి విజన్ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఎండలోకి వెళ్ళినప్పుడు కూలింగ్ కావాలి నాకు అంటారు. డాక్టర్ ఏమంటారు, కూలింగ్ కావాలి, కూలింగ్ రాసేస్తారు. కానీ వాళ్ళకు ఉండే విజనే తక్కువ. కూలింగ్ తీసుకుంటే ఆటోమేటిక్గా విజన్ అనేది ఇంకోటి వెళ్ళి అవుతుంది. సో వాళ్ళకి ఫర్దర్గా బండి మీద డ్రైవింగ్ చేసినప్పటికీ లేకపోతే నైట్ టైం అయితే ఇంకా విజన్ చాలా ఇబ్బంది అయిపోద్ది. అసలుకే కొంచెం కనిపిస్తుంది, ఇంకా పూర్తిగా కనిపించడం ఆగిపోద్ది వాటిలో ఆ గ్లాసెస్ వల్ల. అలాంటివి ఏమన్నా డిఫరెన్స్ ఉన్నా కానీ ముందు నేను మీకు చెప్పే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చూపించే మీకు అది చేయగలుగుతా. ఎందుకంటే నాకు కావాల్సింది ప్రాఫిట్ ఆర్ లాస్ కాదు, కస్టమర్ ఫ్లోటింగ్. పలానా కళ్ళజోడు కావాలి అంటే అభయ ఆప్టికల్స్ అని గుర్తుండిపోయేటట్టు అది నాకు కావాల్సింది. 2025 బెజవాడ ఛానల్ సబ్స్క్రైబర్సే కానీ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి ఈ 2025 తరపున 25% ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తాను నేను. మనతో మాట్లాడేందుకు పెన్నాడ నారాయణ అలియాస్ నాని ఉన్నారు. ఈ ఫీల్డ్ మీద ఇతనికి 10 years అంటే 2015 నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. దీని మీద అతనికి పూర్తి నాలెడ్జ్ ఉంది. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో సైట్ బాధితుల సంఖ్య చాలా ఎక్కువ పెరిగింది. దీనికి కారణాలు ఏంటి, ఈ ఇష్యూస్ని తగ్గించుకోవడానికి అతని దగ్గర ఉన్న రెమెడీస్ ఏంటి అనేది అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ రంగం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేనైతే 2015 జనవరి నుంచి ఇదే ఫీల్డ్లో జాయిన్ అయ్యాను. డిగ్రీ చదివే టైం నుంచి. నేను సొంతగా వచ్చేసరికి 2.5 years అవుతుంది. ఓన్గా షాప్ పెట్టుకొని మొత్తం మెటీరియల్ ఎక్కడ ఏంటిది అనేది అన్నీ నేను తెలుసుకొని 2.5 సంవత్సరాల క్రితం చిన్న షాప్గా పెట్టుకున్నా ఓన్గా. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ షోరూమ్ లాగా ఒక 1 month అవుతుంది. కరెక్ట్గా షోరూమ్ లాగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను 1 month అంతే. ఎప్పటికైనా ఒక మంచి షాప్ అనేది నేను పనిచేసేటప్పటి నుంచి అనుకునేవాడిని, ఒక మంచి షాప్ నాకంటూ నేను పెట్టుకోవాలి, బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. కస్టమర్కి స్పెట్స్ కావాలంటే పలానా అభయ ఆప్టికల్స్లో తక్కువ దొరుకుతాయి, మంచి దొరుకుతాయి అని చెప్పి ఇంకొక 4 తీసుకురావాలి. ఆ కస్టమరే నా ప్రయత్నం అది. గతంలో చాలామంది మంచి ఆహారం తీసుకునే వాళ్ళు ఈ కంప్యూటర్ వినియోగం కానీ ఫోన్ల వినియోగం కానీ చాలా తక్కువ ఉండేవి కాబట్టి సైట్ బాధితుల సంఖ్య తక్కువ ఉండేది. ఇప్పుడు విపరీతంగా పెరిగింది. వచ్చే వాళ్ళ నుంచి నువ్వేం ఫీడ్బ్యాక్ గమనించావు? ఏంటి ఇష్యూస్, ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది, ఏ ఏజ్ నుంచి మొదలవుతుంది ఇష్యూ అనేది చెప్పాలంటే ఏం చెప్తున్నారు ఆయన? ఇప్పుడు పెద్దవాళ్ళని కాదు, పిల్లలతో సహా అంతెందుకు. మా ఇంట్లో నాకు బాబు 4 years, ఎల్కేజీ క్లాసు. తనే స్కూల్ నుంచి రాగానే ముందు మొబైల్ తీసుకొని వీడియోస్ చూడాలి, యూట్యూబ్ అవన్నీ. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకేం తెలియదు అది, దాని గురించి ఏం ప్రాబ్లం. కానీ ఏంటంటే ఎలక్ట్రిక్ స్క్రీన్ నుంచి వచ్చేప్పుడు యూవీ రేస్ అనేది డైరెక్ట్గా రెటీనా మీద ఎఫెక్ట్ అవుతాయి. అవి అది ప్రెసెంట్ మనకేం తెలియదు, ఏం అనిపించదు, బాగానే ఉంది, బాగానే చూస్తున్నాం అనిపిస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ మన ఒంట్లో స్టామినా కొంచెం తగ్గే కొద్దీ ఆటోమేటిక్గా రెటీనా ఫాల్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల మనం చూసే విజన్ కళ్ళజోడు పెట్టుకున్నా కానీ కనపడిన పరిస్థితికి కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది దానివల్ల. సో ఇప్పుడు బాగానే ఉంటుంది కదా అని అనుకోకుండా, పవర్ ఉన్నా లేకపోయినా, సిస్టమ్ చూసినా, మొబైల్ చూసినా, టీవీ చూసినా కంపల్సరీగా స్పెట్స్ వాడతాం అనేది మ్యాండేటరీగా అలవాటు చేసుకోవాలి మనమే. బ్లూరే కట్ అని
బ్లూ మ్యాక్స్ అని బ్రాండెడ్స్లో, అది బ్రాండ్ అయినా కానీ అన్బ్రాండే కానీ ఏదైనా కానీ ముందు ఆ బ్లూరే ఆఫ్ చేసేది, మన కంటికి హార్మ్ఫుల్గా ఉండే రేస్ని కట్ చేసే లెన్స్ వాడటం మాత్రం మ్యాండేటరీగా ముందు మనం అలవాటు చేసుకోవాలి. అది వాడటం వల్ల ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం ఉండదు. ఓకే, నువ్వు ఫోన్ ఇస్తేనే అన్నం తింటాను, నువ్వు ఫోన్ ఇస్తేనే నువ్వు చెప్పిన పని చేస్తాను అన్న ఈ థాట్ ప్రాసెస్ వల్ల పేరెంట్సే కంట్రోల్ తప్పి పిల్లలకి మొత్తం కూడా అప్పచెప్పేస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? అంటే నువ్వేం చెప్తావు? పిల్లలు ఇప్పుడు మ్యాండేటరీగా పిల్లలకి స్క్రీన్ అనేది అలవాటు అయిపోయింది. అది టీవీ అవ్వనివ్వండి, ఫోన్ అవ్వనివ్వండి, ల్యాప్టాప్ అవ్వనివ్వండి, ఏదైనా కానీ ఎవరికొన్న టీవీ ఉన్న వాళ్ళు టీవీ, ఫోన్ ఉన్న వాళ్ళు ఫోన్. ఇప్పుడు ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయింది అందరికీ. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ. సో స్క్రీనింగ్ అనేది మనం అలవాటు చేసినా చేయకపోయినా ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఆటోమేటిక్గా అదొక థర్డ్ హ్యాండ్ లాగా అయిపోయింది ఫోన్ అనేది పిల్లలకు కూడా, మనకి ఎలాగో. సో పిల్లల్ని కంట్రోల్ చేయడం మన వల్ల అయితే కాదు. పొద్దున్న లేచామా, స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్తారు, లేదంటే స్కూల్కి వెళ్ళి రాగానే ముందు హోంవర్క్ కూడా చేయకుండా ఫోన్ పట్టుకుని కూర్చోం. మా అబ్బాయి ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు ముందు, ఏం చేసేది లేదు. వాళ్ళని గట్టిగా అందామంటే వాళ్ళకి ఏం తెలియదు, ఎందుకంటే మనమే చిన్నప్పటి నుంచి కొంచెం మనం చూసి ఉంటాం, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు అది అలవాటు చేసుకున్నారు. ఇంకా మనం దానికి రెమెడీ అంటే ఏం లేదు, మనం ఆపలేము దాన్ని అంత కంట్రోల్ చేసినా. మనం బెస్ట్ చాయిస్ ఏంటంటే ఒక యాంటీ గ్లేర్ గ్లాసెస్, బ్లూ కట్ గ్లాసెస్ వేసేసుకుంటే బెటరు. 5 years మినిమం ఫోన్ చూసే పిల్లలకి ఎవరున్నా కానీ అక్కడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ కంపల్సరీ. ఎందుకంటే రెగ్యులర్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్క్రీన్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు, ల్యాప్టాప్లు చూస్తున్నారు అన్నప్పుడు మాత్రం ఆ స్క్రీన్ చూసే అంత టైం వరకు వాళ్ళకి అది పెట్టి తర్వాత తీసేయచ్చు, ఇంకా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆ లైటింగ్ అనేది చిన్నపిల్లల రెటీనా ఇంకా చాలా తిన్నగా ఉంటుంది బాగా. సో వాళ్ళు చిన్న వయసు నుంచే ఎక్కువగా చూస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా రెటీనా ప్రాబ్లం. ఇప్పుడు మీరు గమనిస్తే ఫస్ట్ క్లాస్ పిల్లోడికి కూడా -1, -2 సైట్ ఉంటుంది. అంటే ఒక 10 feet ఉన్న పర్సన్ అతనికి కనపడ్డు, ఏది ఫస్ట్ క్లాస్ పిల్లోడికే. ఇంకా వాళ్ళు పెరిగే కొద్దీ మనకి పవర్ అనేది 23 వరకు మినిమం చేంజ్ అవుతూనే ఉంటుంది, ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. 23 తర్వాత స్టాండర్డ్ అవుతుంది. సో ఫస్ట్ క్లాస్ అప్పుడే 1 ఉందంటే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ అంటే 6-7 years ఉంటాయి. 23 సంవత్సరాలు వచ్చేసరికి ఎంత పెరుగుతుంది ఆ పవరు. సో ముందు ఆ రెటీనా అనేది డ్యామేజ్ అవ్వకుండా, హార్మ్ఫుల్ రేస్ అనే కంట్లో పడకుండా స్పెట్స్ పెట్టుకోవడం మంచిది. ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్దాం, పెద్ద స్కూల్కి వెళ్దాం, ఫస్ట్ క్లాస్లో అసలు ఎంతమంది స్పెట్స్ వాడుతున్నారు? డ్యామ్ షూర్గా స్ట్రెంత్ ఒక 50 మంది ఉన్నా కానీ కనీసం 5 to 10 మెంబర్స్కి స్పెట్స్ ఉంటాయి దాంట్లో మినిమం. 10 మంది ఈజీగా పక్కా కన్ఫర్మ్. అది నేను చూస్తున్నా, నేను 10 years నుంచి చూస్తున్నా. లాస్ట్ నేను దీనికి ముందు షాప్ పెట్టినప్పుడు 2.5 years బ్యాక్ అన్నప్పుడు, కొత్త షాపు చిన్నది స్టార్ట్ చేసినప్పుడు ఒక నైట్, సండే నైట్ ఒక ఫ్యామిలీ వచ్చారు. 10 అవుతుంది, సండే నైట్ 10కి వచ్చి పిల్లోడు కళ్ళజోడు ఇరిగిపోయింది, అర్జెంట్ కావాలి అన్నారు. ఆ పిల్లోడు వయసు 2.5 సంవత్సరాలు, జస్ట్ నడిచి అప్పుడే జస్ట్ లైట్గా మాట్లాడే వయసు. కానీ ఆ పిల్లోడికి అంత సైట్ ఉంది. అంటే ఇది బై ఫాల్ట్ బర్త్గా వచ్చింది. చిన్న బాబుది, పెద్ద బాబు 4 years, తంది సేమ్ అంతే. ఏంటంటే డాక్టర్లు అన్నారు టీవీలు ఎక్కువ చూడడం వల్ల ఈ అబ్బాయికి ఇలా వచ్చిందండి. ఈ విజయవాడలోనే పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నారు వాళ్ళు. అది కూడా ఇరిగిపోయిందని చెప్పి 10ంటికి ఎవరు లేరు, మీరున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి చేపించుకొని వెళ్ళారు. చెప్పినారైనా నీ దగ్గరికే పబ్లిక్ ఎందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలి? నీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? అంటే నీ దగ్గర స్పెషల్గా ఏమైనా ఆఫర్ ఉందా, లేకపోతే స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా, స్పెషల్గా ఇంకా ఎక్కువ గైడ్ చేయడానికి సోర్స్ ఉంటుందా? అంటే నువ్వేం చెప్పుకొస్తావు? మనం కస్టమర్ వచ్చారు ఏదో బిజినెస్ చేసాము అన్నట్టు కాకుండా వాళ్ళకి ముందు క్లారిఫికేషన్ ఇస్తాను నేను. ఏ లెన్స్ వాడాలి, మీ పర్పస్ ఏంటి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి తెలియదు, పాడు చేస్తూ ఉంటారు. సో పెద్ద బ్రాండ్ వద్దండి, అదే క్వాలిటీలో తక్కువలో ఉండే అలా రిఫర్ చేయడం కానీ, లేదు ఇప్పుడు పెద్దవాళ్ళే వచ్చారు 40 yearsకి చత్వరం అనేది వస్తుంది, కింద చొక్క వస్తుంది. వాళ్ళు చేసే పని ఏంటి, మీరు ఇంట్లోనే ఉంటారా, చొక్క వేసుకోండి సరిపోతుంది. పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఇది అమౌంట్ గురించేనే కాకుండా వాళ్ళ ప్రిఫర్ ఏంటిది. ఇప్పుడు సిస్టమ్ చూసే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు బ్యాంక్ జాబ్ కానీ సంథింగ్ సిస్టమ్ వర్క్, ఇప్పుడు సిస్టమ్ మ్యాండేటరీ ఉంది ఎక్కడైనా కానీ, సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు.
వాళ్ళకి చుక్క ఇచ్చామనుకోండి, కింద చెత్తవరం అంటే కింద డాట్ వస్తుంది, అది ఇచ్చామనుకో సిస్టమ్ చూసేటప్పుడు తలలో పైకి లేపు చూడాల్సి వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. సో వాళ్ళకి ప్రోగ్రెసివ్ లెన్స్ అనేవి ఉంటాయి. అదేంటంటే జస్ట్ ఐ మూమెంటే, తల పైకి కింద కంటే సెట్ అవుతుంది. సో అలా మీరు వర్క్ ఏంటి ఫస్ట్, మీ వర్క్ ఇది, సో మీరు ఇది తీసుకుంటే బాగుంటాయి. అలా ప్రిఫర్గా మనం గైడ్ చేయడానికి ఉంటుంది. అట్ ది సేమ్ టైం చీప్ అండ్ బెస్ట్లోనే, బర్డెన్ కూడా ఎక్కువ ఉండదు. మీరు ఒకసారి వచ్చి కంపేర్ చేసుకోండి, మీరు వాడే వాళ్ళే వస్తారు. ఆల్రెడీ మీరు తీసుకున్న దగ్గర చూడండి, ఆ రేట్లు ఇక్కడికి వచ్చి అభి ఆప్టికల్స్లో ఉన్న రేట్లు కంపేర్ చేసుకోండి. మీకు నచ్చితేనే తీసుకోండి, క్వాలిటీ చూడండి. బ్రాండ్ ఏమో మీకు బ్రాండ్ కావాలంటే బ్రాండ్ ఉంటాయి, అన్బ్రాండ్ కావాలంటే అన్బ్రాండ్ ఉంటాయి. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ కూడా నేను మీకు చూపిస్తాను, కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమయ్యేటట్టు కూడా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. ఇది ఏంటిది, లోటుపాట్లు ఏంటి, ఏది ఎలా ఉంటుంది, ఏ కస్టమర్ ఏ విజన్ ఉన్న వాళ్ళకి ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. ఇప్పుడు కొంతమందికి విజన్ తక్కువ ఉంటుంది, వాళ్ళు ఎండ్లోకి వెళ్ళినప్పుడు కూలింగ్ కావాలి నాకు అంటారు. డాక్టర్ ఏమంటారు, కూలింగ్ కావాలి, కూలింగ్ రాసేస్తారు. కానీ వాళ్ళకు ఉండే విజనే తక్కువ. కూలింగ్ తీసుకుంటే ఆటోమేటిక్గా విజన్ అనేది ఇంకోటి వెళ్ళి అవుతుంది. సో వాళ్ళకి ఫర్దర్గా బండి మీద డ్రైవింగ్ చేసినప్పటికీ, లేకపోతే నైట్ టైం అయితే ఇంకా విజన్ చాలా ఇబ్బంది అయిపోద్ది. అసలుకి కొంచెం కనిపిస్తుంది, ఇంకా పూర్తిగా కనిపించడం ఆగిపోద్ది వాటిలో ఆ గ్లాసెస్ వల్ల. అలాంటి ఏమన్నా డిఫరెన్స్ ఉన్నా కానీ ముందు నేను మీకు చెప్పే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చూపించే మీకు అది చేయగలుగుతా. ఎందుకంటే నాకు క్యాపబిలిటీ ఉంది, బికాస్ ఆఫ్ నేను 10 years నుంచి ఫీల్డ్లో ఉండి నేను అన్నీ చూశాను కాబట్టి. 2025 అలాగే మన బెజవాడ ఛానల్ సబ్స్క్రైబర్సే కానీ ఈ వీడియో చూసి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ 2025 తరపున 25% ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తాను నేను. ఓవరాల్గా 25% డిస్కౌంట్. ఎప్పుడు దాకా? దీనికి కూడా ఒక లిమిట్ ఉంటుందిగా, ఒక పీరియడ్ ఉంటుందిగా, ఎప్పుడు దాకా పెడదాం అనుకుంటున్నాం? ఈ 2025 25% డిస్కౌంట్ రేపు డిసెంబర్ వరకు, అప్ టు ఈ మంత్ ఎండింగ్ వరకు. అంతేనా? పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి కదా, నీ దగ్గరికి ఎందుకు రావాలి? ఎవరి చాయిస్ వాళ్ళది. బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నాకు కావాల్సింది ప్రాఫిట్ ఆర్ లాస్ కాదు, కస్టమర్ ఫ్లోటింగ్. పలానా కళ్ళజోడు కావాలి అంటే అభి ఆప్టికల్స్ అని గుర్తుండిపోయేటట్టు అది నాకు కావాల్సింది, నేను కోరుకునేది అది. దానికోసమనే నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు వ్యూవర్స్ కూడా నేను చెప్పేది కూడా అదే.